మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాలు, 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఫలితాలు పూర్తిగా వచ్చేసాయి. మూడింట్లోనూ మా కూటమిదే ఘన విజయం అని చెప్పేసి కూటమి నాయకులు చెప్పుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది. తెలంగాణకు సంబంధించినటువంటిది ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. కాంగ్రెస్కి బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు ఇంకా సాగుతూనే ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇంకో వేరే వీడియోలో. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిజంగానే కూటమి మొత్తం సమైక్యంగా ఉండి సమష్టిగా ఉండి ఈ 3 స్థానాల్లోనూ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, 1 ఉపాధ్యాయ స్థానం, ఒకటేమో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, ఉభయ గోదావరి జిల్లాలో 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, అలాగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం. ఈ మూడింట్లోనూ ఫలితాలు వచ్చాయి. మూడింట్లోనూ మాదే ఘన విజయం అని చెప్పి కూటమి నాయకులు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా స్పష్టంగా ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఏమిటంటే కూటమిలో బీజేపీ వర్సెస్ టీడీపీ జనసేన వీళ్ళ మధ్య ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు విషయంలో, ఆ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో వీళ్ళు ఒకే క్యాండిడేట్కి అయితే మద్దతు ఇవ్వలేదు. ఇక్కడ స్పష్టం. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మొదటి నుంచి వాడు అవతల బీజేపీ వాళ్ళు సమర్థించినటువంటి పీఆర్టీయూ క్యాండిడేట్ గాదే శ్రీనివాసులు నాయుడు, అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన గెలిచాడు, అది పక్కన పెడతాం. ఆయనకేమో బీజేపీ సపోర్ట్ చేసింది. అలాగే ఏపీటీఎఫ్ నాయకుడు రఘువర్మ, ఆయనకేమో టీడీపీ జనసేన నాయకులు సపోర్ట్ చేశారు. సరే, యూటీఎఫ్ తరపున పోటీ చేసినటువంటి విజయ గౌరి. సో ఇది చాలా కీలకంగా దీని పట్లే మొత్తం చర్చ అంతా కూడా జరుగుతోంది. విశ్లేషకులు కూడా ఈ స్థానం గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ కృష్ణా గుంటూరు నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే ఆయన విజయాన్ని సాధించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కూటమి అభ్యర్థి అక్కడ గెలుపొందారు. ఆయన కూడా మొదటి ప్రాధాన్యత ఓటులోనే ఆయన విజయాన్ని సాధించారు. ఈ రెండిట్లోనూ ఘన విజయమే. కానీ ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో కూటమిలో ఒక ఐక్యత అయితే లేదు. ఈ ఎన్నిక విషయంలో అయితే ఒక చీలికైతే కనిపిస్తుంది. ఇప్పుడు గెలిచిన తర్వాత శ్రీనివాసులు నాయుడు, పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గెలిచిన తర్వాత అచ్చెన్నాయుడు కానీ ఎవరైనా సరే, టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు, బీజేపీ కానీ, వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏమిటంటే ఆయన కూడా మా కూటమి అభ్యర్థే. అది ఎలా కుదురుతుంది అనేటటువంటిది ప్రశ్న అన్నమాట. ఎన్నికల టైంలో స్పష్టంగా టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు వాళ్ళ అఫీషియల్ లెటర్ హెడ్స్తో కూడా బయటపెట్టి, నాయకులు రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి అందరూ కూడా మాట్లాడినటువంటి బైట్స్ కూడా ఇప్పుడు ప్లే చేస్తున్నారు. అందరూ కూడా రఘువర్మకు ఓటు వేయమని చెప్పేసి ప్రచారం చేశారు, మా అభ్యర్థి అని చెప్పి. ముఖ్యంగా టీడీపీ జనసేన అభ్యర్థి అని చెప్పేసి వాళ్ళు అప్పుడు చెప్పుకున్నారు. కానీ బీజేపీ బహిరంగంగా పీఆర్టీయూ అభ్యర్థికి సపోర్ట్ చేసిందనమాట. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటంటే గెలుపొందింది గాదే శ్రీనివాసులు నాయుడు, సపోర్ట్ చేసింది మిగిలిన వాళ్ళు ఎవరెవరు సపోర్ట్ చేసినా అక్కడ మెయిన్గా సపోర్ట్ చేసింది బీజేపీ. ఆయన కూడా మా క్యాండిడేటే, ఆ విజయం కూడా మా విజయమే అని చెప్పి వాళ్ళ గెలుపు ఖాతాలోనే వేసుకుంటున్నారు టీడీపీ జనసేన నాయకులు కూడా. అంటే కూటమి అభ్యర్థి గెలిచినట్టుగా చెబుతున్నారనమాట. ఇది ఎలాగా కుదరదు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారనమాట.
ఇక్కడ ఒక విషయం మనకు గమనించాల్సింది ఏమిటి అంటే, ప్రచారం ఎలా చేశారంటే, యూటీఎఫ్ నాయకురాలు విజయగౌరికేమో వైఎస్ఆర్సీపీ మద్దతిస్తుంది, కాబట్టి మీరు ఆవిడికి ఓటు వేయొద్దు, వైఎస్ఆర్సీపీతో యూటీఎఫ్ నాయకులు కుమ్మక్కయ్యారు, కాబట్టి మేము రఘువర్మకి ఇక్కడ మద్దతు ఇస్తున్నామని చెప్పేసి టీడీపీ వాళ్ళు బహిరంగంగా చెప్పుకున్నారు. గెలిచిన తర్వాత కూడా చెబుతున్నారు, మేము వైఎస్ఆర్సీపీని ఓడించాము అని చెప్పి. ఏది వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి రఘువర్మ ఓడిపోయినప్పటికీ, టీడీపీ జనసేన సపోర్ట్ చేసినటువంటి రఘువర్మ ఓడిపోయినప్పటికీ, యూటీఎఫ్ నాయకురాలు విజయ్ గౌరి ఓడిపోవడం అనే దాని మీద ఎక్కువ ఆనందంగా వాళ్ళకు ఉంది. టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి రఘువర్మ ఓడిపోవడం చాలా ఆనందంగా ఉంది వైఎస్ఆర్సీపీకి. విచిత్రంగా ఉంటాయి కదా రాజకీయాలు. వీళ్ళిద్దరి మధ్య బయటికి విజయంతో బయటపడ్డాడు శ్రీనివాసులు నాయుడు బీజేపీ మద్దతుతో. ఏది ఏమైనా మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడమే కాదు, రాష్ట్రాల్లో కూడా అధికారం సాధించడానికి అన్ని ప్రయత్నాలు, చిన్న గడ్డిపోచ దొరికినా అది వదలదు. గుర్తుపెట్టుకోండి. వచ్చే 4 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల్లో ఈసారి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ కాకుండా బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉండాలని చెప్పి ఇప్పటి నుంచే పావులు కదుపుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఉత్తరాంధ్రలో గతంలో కూడా బీజేపీ అభ్యర్థులు గెలిచినటువంటి చరిత్ర ఒకటి ఉంది. అంటే ఈ ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏ ఎత్తుగడ అయితే, ఏ వ్యూహం అయితే బీజేపీ పన్నిందో, బహుశా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే వ్యూహాన్ని చాప కింద నీరులాగా విస్తరింపచేయవచ్చు అనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయండి. ఇది అంటే ఇప్పుడు ఆయన కూడా మా కూటమి నాయకుడే అని అంటే, అంతర్గతంగా ఆయన రఘువర్మని సపోర్ట్ చేసిన టీడీపీ వాళ్ళు, మీరు 2 ప్రాధాన్యత ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇటు అటు కూడా, అటు శ్రీనివాస నాయుడికి ఇటు రఘువర్మకి కూడా వేయండి అని చెప్పి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు చెప్పారని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ నిత్యము ఒకరితోనే సాన్నిహిత్యంగా ఉండడం అనేటటువంటిది, తను ఎవరితో చేతులు కలిపిందో ఆ వ్యక్తినే కలకాలం ఆ గద్దె మీద అలా నిలిపి ఉంచాలని చెప్పి బీజేపీ కోరుకోదు. ఆ వ్యక్తిని తన తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది. ఆ తర్వాత ఆ సింహాసనం మీద కమలాన్ని కూర్చోపెట్టడానికే వాళ్ళు అష్ట కష్టాలు పడతారన్నమాట బీజేపీ వాళ్ళు. సో ఇక్కడ విషయం ఏమిటా అంటే, వైఎస్ఆర్సీపీకి యూటీఎఫ్కి పరోక్షమైనటువంటి బంధం అక్కడ ఏర్పడి ఉందా ఏమిటి అనేటటువంటి చర్చ, ఇదంతా కూడా రాజకీయమైనటువంటి రచ్చ. దాన్ని పక్కన పెట్టండి. బీజేపీ తీసుకున్నటువంటి స్టాండు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పైకి చెప్పకపోయినా అంతర్గతంగా వాళ్ళు మథనంలో పడి ఉంటారు, ఆలోచనలో పడి ఉంటారు. ఎక్కడైతే తమకు దెబ్బ తగిలేటటువంటి అవకాశం ఉంటుందో అక్కడ దెబ్బతీయడానికి బీజేపీ ఏమాత్రం వెనుకాడదు అని చెప్పుకోవాలి. అని చెప్పుకోవడానికి ఉదాహరణగా ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఎన్నిక, దాన్ని మనం చూపించవచ్చు అన్నమాట. స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కూటమి విజయం అని చెప్పడానికి లేదు. అంటే కూటమిలో బీజేపీ ఉంది, కూటమిలో టీడీపీ ఉంది, కూటమిలో జనసేన ఉంది. కాబట్టి బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలిచాడు కాబట్టి కూటమి అభ్యర్థి విజయంగా మనం చెప్పుకోవచ్చు, వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. కానీ అక్కడ అంతర్గత విభేదాలు అయితే స్పష్టంగా బయటపడ్డాయండి. ఆ విషయాన్ని ఎవరు ఒప్పుకోవట్లేదు. అంతేకాదు, అసలు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇదే విధంగా దిగ్విజయంగా నిరాఘాటంగా జైత్రయాత్ర కొనసాగిస్తుందని ఆయన చెప్తున్నారు. జైత్రయాత్ర కొనసాగిస్తే మంచిదే, ప్రజలకు మంచి జరిగితే మంచిదే. కానీ
పక్కలో పాములాగా బీజేపీ ఉంటుంది, జనసేన కూడా ఉంటుంది. టీడీపీ నాయకులకు ఈ విషయం బాగా తెలుసు. ఇప్పుడు జరిగినటువంటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో అది చాలా 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 కీలకమైన రాజకీయ పాఠాలు నేర్పుతుందండి టీడీపీకి. మామూలు పాఠం కాదు, అతి పెద్ద గుణపాఠం అన్నమాట. సో బీజేపీ ఎక్కడ అవకాశం దొరికినా, ఎక్కడ సందు దొరికినా అక్కడ తమ సొంత కుటుంబంలో ఉన్నటువంటి పార్టీలను దెబ్బతీయడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు అనేటటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక విషయాన్నే మనం ఉదాహరణగా మనం చూపించవచ్చు అన్నమాట. జరిగింది అక్కడ అది. కానీ అంత చర్చను తీసుకొచ్చి యూటీఎఫ్ నాయకురాలు విజయ్ గౌరి ఆమె వెనకాల వైఎస్ఆర్సీపీ ఉన్నారు, వైఎస్ఆర్సీపీని ఓడించాం, వైఎస్ఆర్సీపీని మట్టి కనిపించామని చెప్పి, వైఎస్ఆర్సీపీ ఏమో మేము రఘువర్మని మట్టి కనిపించాము, చూసారా టీడీపీ ఎవరికైతే మద్దతు ఇచ్చిందో ఆ టీడీపీ గెలిపించుకోలేకపోయింది, తన క్యాండిడేట్ని అధికారంలో ఉండి గెలిపించుకోలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ఇట్లా ఎవరికి వాళ్ళు చంకలు గుద్దుకోవడం కాదు, అసలు చాప కింద నీరులాగా జరిగినటువంటి అతిపెద్ద రాజకీయమైనటువంటి పరిణామం అక్కడ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక అన్నమాట. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక. మిత్రుల రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి, మనకు తెలియదు. ప్రజలు చూస్తున్నది ఒకటి, అర్థం చేసుకుంటున్నది ఒకటి, కళ్ళకు కనిపిస్తున్నది ఒకటి, లోపల జరుగుతున్నది ఒకటి. నాయకులు పైకి మాట్లాడుతున్నది ఒకటి, లోపల ఆలోచిస్తున్నది ఒకటి. అందరూ చేతులు కలిపినట్టు, అందరూ కావులించుకుంటున్నట్టు, అందరూ సమైక్యంగా ఉంటున్నట్టే మనకి కనిపిస్తారు. కానీ లోపల లోపల ఎవరి అస్తిత్వాన్ని, ఎవరి ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కోసం అవసరమైతే స్నేహితుడినైనా, తనతో చేతులు కలిపిన వాడినైనా పక్కకు తోసేసి తొక్కేసి ముందుకు వెళ్ళిపోవాలని చూస్తారు. ఇదే రాజకీయం, దీన్నే పాలిటిక్స్ అంటారు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే మొత్తం ఏదో రిఫరెండం, రానున్న రాజకీయ పరిణామాలకి ఇదే ఒక పెద్ద నిలువుటద్దం, దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చని నేను చెప్పటం లేదు. కానీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎందుకు వేరే అభ్యర్థిని, టీడీపీ జనసేన వేరే అభ్యర్థిని సపోర్ట్ చేశారు, గెలిచిన తర్వాత ముగ్గురు కలిపి వీడు మా అభ్యర్థి అని ఎందుకు చెప్తున్నారు? దీనికి ఏమైనా సమాధానం ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. కానీ మనం రాజకీయాలను అర్థం చేసుకుంటున్న వాళ్ళగా మనకి తెలుస్తున్నది ఏమిటయ్యా అంటే, రాజకీయ నాయకులు సమైక్యంగా ఉన్నట్టు, కూటమిలో ఉన్నట్టు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎంత దృశ్యాన్ని పైకి మనకు చూపించినా లోపల లోపల ఎవరి ఎగ్జిస్టెన్స్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం, అవసరమైతే ఎవరి రాజకీయాలను వాళ్ళు కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యర్థినే కాదు, తమ మిత్రుని కూడా అవసరమైతే తొక్కి పారేస్తారు. సో ఒక రకమైనటువంటి స్పష్టమైనటువంటి స్పర్ధ అయితే మనకి చాలా పలచటి పొరతో కనిపించింది, అది బయటపడింది. ఈ విషయాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏమిటయ్యా అంటే, వైఎస్ఆర్సీపీని మేము ఓడించాం, వైఎస్ఆర్సీపీ రంగంలోనే లేదు, వైఎస్ఆర్సీపీ రంగంలో లేని వైఎస్ఆర్సీపీని ఓడించామని చెప్పి వీళ్ళు పొందుతున్నారు. ఆ రఘువర్మ ఓడిపోయాడు, టీడీపీ సపోర్ట్ చేసిన రఘువర్మ, కాబట్టి చూసారా అధికార పార్టీ ఓడిపోయిందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆనందపడుతుంది. కానీ ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తుంది బీజేపీ. అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ఫలితాల విశ్లేషణ ఇది మిత్రులారా. ఇది ఒక తాత్కాలం. ఇక ముందు ఇప్పుడు అసెంబ్లీలో శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరగనుంది. అది చాలా కీలకం. దాంట్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మనం అప్పుడే అభ్యర్థుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఎవరెవరు ఏమిటి అనేటటువంటిది, ఎలాంటి రాజకీయాలు జరుగుతాయనేటటువంటిది ముందు మనం చూద్దాం. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై నా విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.